ఈ విషయాన్ని మనం గమనించుకుంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని ఎవ్వరు ఆదరించట్లేదు, మనల్ని ఎవ్వరు చేర్చుకునట్లేదు, మనకెవ్వరు సహాయం చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ ఆయనకు మనము ప్రియమైన వారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీవంటే ఆయనకి ప్రియమైనవాడు. అర్థమైంది కదా? మనం ఎంత ఘోరాయి స్థితిలో ఉన్నా, ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నా, ఆయనకి మనం ప్రియమైన వారం కాబట్టి ఆయనకి మనము సమీపంగా ఎప్పుడైతే వెళ్ళామో, మన బాధ, మన దుఃఖం, మన బాధను, మన దుఃఖం, మన సంతోషం, మన సమాధానం, మన నెమ్మది, మన దుఃఖము, మన బాధని, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న సమస్యలన్నీ ఆయన ప్రియమైన దేవునికి, ప్రియమైన మన కుమారుడికి, ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మన విన్నపములు, మన సమస్యలు, మన బాధలు, మన దుఃఖములు ఆయనకి మాత్రమే తెలియజేస్తే ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పున ఏం చేస్తారు తెలుసా? చెప్పినంత చూపు వింటారు, చెప్పిన తర్వాత ఎవరు సహకరించరు. చెప్పినంత చూపు వింటారు, చెప్పిన తర్వాత ఎవరు సహకరించరు. మోసం